మిల్ మేకర్ మసాలా కర్రీ అండి. చూడండి గ్రేవీ ఎంత చిక్కగా ఉందో. ఇది చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం రైస్, చపాతీ, పూరి అన్నిట్లోకి చక్కగా తినొచ్చండి. మనం కొంచెం కర్రీ వండుకున్నా కూడా 2-3కి సరిపోతుంది ఈ కర్రీ. అంత బాగా ఉంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో దీని ప్రాసెస్లోకి వెళ్దాం. అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను ఈరోజు మిల్ మేకర్ మసాలా కర్రీ వండుతున్నానండి. ఇది శుభ్రంగా కడిగాను, 2 టైమ్స్ కడిగి వంపేశాను. ఇందులో మనము హాట్ వాటర్ పోసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ నాననివ్వాలి. మిల్ మేకర్ మసాలా కోసం మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి ఇలా జీడిపప్పులు దోరగా ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లోకి ఒక 3 ఆనియన్స్ దోరగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇందులోనే మనము 2 టమాటాలు మీడియం సైజ్వి నూనెలో ఫ్రై చేసుకోవాలి కాసేపు. ఇలా జార్లో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, తర్వాత ఆనియన్స్, టమాటా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనం వేరొక ప్యాన్ పెట్టేసుకొని ఇలా కొన్ని ఆనియన్స్, జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి దోరగా వేగినవి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది కర్రీ చాలా బాగుంటుందండి, మసాలా మిల్ మేకర్ కర్రీ. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇందులోకి కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ ఇలా పిండుకొని చక్కగా వాటర్ లేకుండా పిండుకోవాలి. ఇలా కాసేపు ఆయిల్లో ఫ్రై చేయాలి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. నీరు లేకుండా మంచిగా సాఫ్ట్గా ఉంటాయి మిల్ మేకర్. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. చూడండి మిల్ మేకర్ ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పచ్చి వాసన ఉండకుండా కర్రీ మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ ప్యూరీ వేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్స్ కారం పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇది మసాలా కర్రీ కాబట్టి గరం మసాలా వేసాను. ఇదంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. మనం కొన్ని వాటర్ పోయాలి. ఇందులో మనకు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇంకాస్త వాటర్ పడుతున్నాయి. చూడండి ఇలా సరిపడే వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకు మిల్ మేకర్ ఉడికినవి, టమాటా, ఆనియన్స్ అన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. 5 మినిట్స్ ఉడకబెడితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. మిల్ మేకర్ కర్రీ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. వావ్, చక్కగా ఉడికిపోతుంది చూడండి.
దగ్గరికి కూడా అయింది. గ్రేవీ చక్కగా ఉంది చూడండి ఎంత బాగుందో. అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుంటే మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. మనము చపాతీలోకి, పూరీకి, రైస్కి అన్నిటిలోకి తినొచ్చు. ఎందుకంటే గ్రేవీ ఉంది కాబట్టి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.